నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్య. గవర్నర్తో భేటీ అయిన కూటమి నేతలు ఓడిపోతామన్న భయంతోనే అధికార వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపణ. మళ్లీ జగనే సీఎం అని జోస్యం చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంచ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైగానే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన చెప్పారు. On the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ దాడులకు పాల్పడుతుందంటూ అబ్దుల్ నజీర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓడిపోతామన్న భయంతోనే అధికార వైసీపీ ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు. వైసీపీ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో నశించిన శాంతి భద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, తమపై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్కు వివరించినట్లుగా పేర్కొన్నారు. మాచర్ల, తాడిపత్ర, చంద్రగిరి, పూతలపట్టు, నసరాపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైసీపీతో మిలాఖత్ అయ్యి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లుగా పేర్కొన్నారు. అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ నాయకులందరికీ ప్రజలు వాళ్ళను తిరస్కరించారన్న విషయం అర్థమైంది. ప్రజలు వాళ్ళకు ఓటు వేయలేదన్న సంగతి అర్థమైంది. దాంతో ప్లాన్ బి ప్రవేశపెట్టారు. ప్లాన్ బి ఏమిటి? అరాచకం సృష్టించాలా. ఎక్కడైతే ఓటర్లు ఎక్కువగా క్యూలో నిలబడ్డారో వాళ్ళందరినీ చెదరగొట్టాలా, పోలింగ్ బూత్స్ క్యాప్చర్ చేయాలా, అరాచకం చేయాలా, అలర్జడి చేయాలా, ఐరన్ రాడ్లతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలా, కర్రలతో కొట్టాలా, పెట్రోల్ పోసి తగలబెట్టాలా. ఇది వాళ్ళ ప్లాన్ బి. అది సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రంలోని ఓటర్లందరూ ఎవరైతే ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారో, అచంచలమైన మనోవిశ్వాసంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఆశ పడలేదు. వాళ్ళు ప్రలోభ పెట్టారు. ప్రలోభాలకి వాళ్ళు లొంగలేదు. భయపెట్టారు అడుగడుగున. భయానికి కూడా వాళ్ళు భయపడలేదు. దెబ్బలు తగిలినా, ఒక పక్క రక్తం కారుతూ ఉన్నా, ఒక పక్క కర్రలతో కొడుతున్నా, ఒక పక్క చెంపల వాయి కొడుతున్నా కూడా వెళ్ళి వాళ్ళ ముందున్న విద్యుక్త ధర్మం, ఒక లక్ష్యం, ఓటు వేయాలి, ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలి, అరాచక పరిపాలన తరిమేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఓట్లు వేసిన ఓటర్ మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో దాని తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున గవర్నర్ని కలవటానికి వచ్చాం. మేము
వాళ్ళు చాలా సాధారణంగా స్వాగతం పలికారు మా అందరికీ. చెప్పాము, అయ్యా ఇంత అరాచకం జరుగుతుంది, పోలీసులు చాలా అసమర్థతగా వ్యవహరించారు, పోలీసు అధికారులాగా వాళ్ళు వ్యవహరించలేదు. చాలా చోట్ల మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట చాలా చోట్ల పోలీసులు వైకాపా తోటి మిలాఖాత్ అయిపోయి చాలా చేశారు. వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని కోరాం. రాడ్లతోటి, కర్రలతోటి, పెట్రోల్ క్యాన్లతోటి పెరేడ్ చేస్తుంటే వైకాపా వాళ్ళు పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు, డ్రామా చూస్తున్నట్టుగా ఊరుకున్నారని ఆయనకు ఆధారాలతో సహా పెన్ డ్రైవ్లో మేము వీడియో క్లిప్పింగ్తో సహా గవర్నర్ గారికి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు. ఏదైతే మాచర్లలో జరిగిందో అన్నాదమ్ములు, ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళు చేసిన అరాచకం సినిమాల్లో చూస్తాం. అటువంటి దౌర్జన్యం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఓటు వేయలేదు వీడు, కొట్టండి. ఓట్లు వేస్తారు టీడీపీకి, కొట్టండి. వీళ్ళు మన పార్టీ కాదు, కొట్టండి. ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం. ఎక్కడన్నా ఉందా? మన భారతదేశంలో ఉన్నావా, లేదన్నా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావా? గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన మాచర్ల, నర్సరావుపేట, ఆ చంద్రగిరిలో మంచివాడు అతను, మా నాని, అతన్ని కొట్టి అతను చంపడానికి ప్రయత్నం చేశారు. తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు. వీటన్నిటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను, ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషపడి ఆయన చాలా సౌమ్యంగా, చాలా నా దృష్టి కూడా వచ్చినాయి. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను, నేను చర్యలు తీసుకుంటాము. అసమర్థ పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. అధికార పార్టీతో ఎవరో లాలూచి పడ్డారో, చేతులు కలిపారో ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటాను. సమర్థవంతంగా చూడకుండా ఎన్నికల నిర్వహణలో ఎవరైతే లోపభూయిష్టంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా అయ్యా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరటం జరిగింది. అందుకే తప్పకుండా ఇప్పుడు డీజీపీని, చీఫ్ సెక్రటరీని కూడా ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పిలవటం జరిగింది. వన్ సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఒక సీటైనా వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామని అన్నారు. తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. పోలింగ్ శాతం పెరిగిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తున్నారని, ఇది తప్పని చెప్పుకొచ్చారు. గతంలో మహాకూటమిలాగా ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేక దాడులు జరుగుతున్నాయన్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో 85% లబ్ధి పొందారని, అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని, కేఏపాల్ పార్టీ ప్రభావం ఎంతో కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ ఆయన సెటరికల్ కామెంట్ చేశారు. రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ, రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 2 నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అభిమానులకి, శ్రేయభిలాషులకి, ఇంత మండుటెండలో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామికంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సోమిరెడ్డి విడుదల చేశారు. జూన్ 4 తర్వాత టీడీపీ నేతలను తరిమేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయడానికి వేచి చూశారని, మొదటి విడతలో ఎన్నికలు రాలేదని బాధపడ్డారని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. కడపలో మెజార్టీ సీట్ల కూటమికి, నెల్లూరులో 10కి 10 స్థానాలు రాబోతున్నాయని తెలిపారు. జగన్ తన సొంత చెల్లిని రాజకీయంగా జగన్ చంపేశాడని, తల్లిని గతంలో విశాఖలో పోటీ చేయించి ఓడగొట్టాడని అన్నారు. తల్లి చెల్లికి ఓ రాజ్యసభ సీటు ఇవ్వలేకపోయాడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు హద్దు మీరొద్దని హెచ్చరించారు. ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్కి అసలు విషయం త్వరలో అర్థమవుతుందన్నారు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో, వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఫెర్రీలో రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాయనపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచ్ కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. సుమారు 3 గంటల సేపు లాంచ్ నదిలోనే ఆగిపోయింది. 2 పడవల సహాయంతో ఇబ్రహీంపట్నం లాంచ్ని ఒడ్డుకు చేర్చారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో బుధవారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సుమారు 27 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రాయపూడి నుంచి 25 మంది ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీకి వస్తున్న లాంచ్ కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. రాత్రి 7 గంటలకు ఫెర్రీకి చేరుకోవాల్సిన లాంచ్ సుమారు 3 గంటల పాటు నదిలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న లాంచ్ నిర్వాహకులు మరో లాంచ్ని పంపగా ఆ లాంచ్ కూడా ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది. చిమ్మ చీకట్లో 3 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియక హై టెన్షన్ నెలకొంది. లాంచ్లో ఉన్న ఒక ప్రయాణికుడు స్థానిక సీఐ సత్యనారాయణకు ఫోన్ చేసి సమాచారాన్ని అందచేయగా వెంటనే స్పందించిన సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని 2 పడవల్లో గజ ఈతగాళ్లను కృష్ణానదిలోకి పంపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే 2 పడవల పోలీసులు, గజ ఈతగాళ్లు, 25 మంది ప్రయాణికులు, 2 సిబ్బందిని సురక్షితంగా రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫెర్రీ రేవుకు చేర్చారు. ప్రయాణికుల్లో బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, పినతల్లి సంతోషమ్మ ఉన్నట్లు చెప్పారు. తక్షణమే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా
ఫెరీ రేవుకు చేర్చేందుకు కృషి చేసిన సిఐ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో ఇరుక్కుపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిపేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించారు? వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కువడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ నేత సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదవటం శుభపరిణామమని ఆయన అన్నారు. ఇది మహిళా విప్లవం అని అభివర్ణించారు. సునామీలా ఓటు రూపంలో సీఎం జగన్పై ప్రేమ చూపించారని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేస్తారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విశ్వరూపాన్ని చూపించారని అన్నారు. అధిక శాతం ఓటింగ్ వ్యతిరేకత కాదు, జగన్కు మద్దతుగా జరిగిందని స్పష్టం చేశారు. నిమ్న వర్గాలకు మంచి చేసిన జగన్ రుణం తీర్చుకోవడానికి పోటెత్తారని పేర్కొన్నారు. కూటమి నేతలు ఊహల పల్లికలు వివరిస్తున్నారు. కిందికి రండి, టీడీపీ నేతలు విరవీగుతూ దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో కడుపు మంటతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రజలు మీకు ఓట్లు వేస్తారు. జూన్ 4వ తేదీన టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచనని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు మొన్నటి వరకు నోటికి పని చెప్పారు. నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దాన్ని చూసి మీరు ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని భ్రమిస్తే ఆ భ్రమంలో నుంచి బయటకు వచ్చి బూతుల వారీగా ఆ బూతుల్లో ఉన్న వర్గాలు, ఆ వర్గాలలో ఎవరికి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది అనేది పెన్ను పేపర్ తీసుకుని లెక్కలేసుకుంటే మీ మైండ్లు బ్లాక్ అవుతాయి. ఈ రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం సమీనంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూ, దేశంలోనే చరిత్ర కలిగిన పోల్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిందని ఆలోచిద్దాం. ఈ నిమ్న వర్గాలకు జరిగిన న్యాయం, ఒక సమర్థుడైన న్యాయమైన ధర్మ పరిపాలన చేస్తే ఏ దళారీ వ్యవస్థ లేకుండా పంపిణీ వ్యవస్థని చిట్ట చివరి గ్రామాల్లోని చిట్ట చివరి ఇంటికి, చిట్ట చివరి చేతికి ఏ మధ్య దళారీ లేకుండా డీబీటీ సిస్టమ్ ద్వారా 2,35,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రజలు చేతికి అందిస్తే ఆ ప్రజలు తిరిగి వారు ఖడ్గాన్ని తీసుకొని చీల్చి చెండాడారు. ప్రజాస్వామ్యం ప్రజ్వడిల్లింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా చైతన్యం ఓటు రూపంలోకి వచ్చింది రోడ్డు మీదకి. ఉదయాన్నే 6:30కి 7 గంటలకి వృద్ధులు, మహిళలు, వికలాంగులు, ఏ ఆసరా లేని ఒంటరి మహిళలు బారుల్లో నిలబడి ఓటు వేయటం కోసం నిలబడిన విధానం చూసినప్పుడు మాకు చాలా అబ్బురం కలిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విజయం. ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది.
ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరఫున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి చైర్మన్ చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న టైం అని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? దీనిపై చట్టపరంగా ఉన్న చర్యలకు కూడా లీగల్ గా ఒపీనియన్ తీసుకుని లీగల్ కూడా పాసిపోయింది. ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అధికారంకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతి జూన్ 1 తేదీన వచ్చే రుతుపవనాలు ఈసారి 10 రోజుల ముందుగా రానున్నట్లుగా అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్య. గవర్నర్తో భేటీ అయిన కూటమి నేతలు, ఓడిపోతామన్న భయంతోనే అధికార వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపణ. మళ్లీ జగనే సీఎం అని జోస్యం చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.